2.5 గంటల్లోగా కంచె వేసిన గొయ్యి నుండి తప్పించుకోవాలని, గెలిచిన వారికి $1,00,000 ఇస్తామని 6గురికి సవాలు విసిరారు. వారు ఇదివరకే ఉపయోగించిన దారిని మళ్లీ ఉపయోగించకూడదనే ముఖ్యమైన షరతుతో ఆటను ప్రారంభించారు. చుట్టూ ఉన్న గోడను చూడగానే పైకి ఎక్కి తప్పించుకోవడం కష్టమని వారు గ్రహించారు. వారు గొయ్యిని వెతకగా అందులో తీగలు, లోహపు పైపులు, పాత స్కూటర్ల వంటి వస్తువులు కనిపించాయి. మొదట అత్యంత బలవంతులు కింద నిలబడగా, మిగతావారు వారిపైకి ఎక్కే మానవనిచ్చెన పద్ధతిని ఉపయోగించి ఒక వ్యక్తి తప్పించుకున్నాడు. బరువు తక్కువగా ఉన్న వ్యక్తి వారందరినీ దాటి పైకి ఎక్కి తప్పించుకున్నాడు. ఆ తర్వాత కాలు నొప్పితో బాధపడుతున్న ఒక వ్యక్తి ఇతరుల సహాయంతో సులభంగా పైకి ఎక్కి తప్పించుకున్నాడు. 3వ ప్రయత్నం కొంచెం సాహసోపేతమైనది. అదే మానవ లాంచర్ పద్ధతి. ఇందులో 3 బలవంతులు ఒక వ్యక్తిని పైకి విసురుతారు. మొదటి ప్రయత్నం విఫలమైనప్పటికీ వారు వదులుకోలేదు. మార్క్ పైనున్న అడ్డంకిని పట్టుకుని తప్పించుకున్నాడు. 4వ ప్రయత్నంలో ఒక వ్యక్తి స్కూటర్కు తీగ కట్టి పైకి విసిరి ఎక్కడానికి ప్రయత్నించాడు. కానీ అది చాలాసార్లు విఫలమైంది. అదృష్టవశాత్తు ఒకసారి సఫలమయ్యాడు, కానీ తీగలు ఎక్కడానికి చాలా సన్నగా ఉన్నాయి. అప్పుడు తీగల మధ్య ఒక కర్రను కట్టారు మరియు మరొకరి సహాయంతో అతను దాన్ని దాటగలిగాడు. 5వ వ్యక్తి టోనీ గోడ అవతల ఉన్న మొక్కల వెనుక ఒక మొక్క కాండాన్ని కనుగొని సులభంగా బయటకు వచ్చేశాడు. ఇక చివరి వ్యక్తి అలన్ కేవలం తన వేళ్ల బలంతోనే బయటకు ఎక్కాడు. దీంతో మొత్తం 6గురు 2 గంటల్లోనే ఈ సవాలును విజయవంతంగా పూర్తి చేశారు.